ఇంకా ఈవేళ కూడా మనకి చెప్తుంటారు కురుక్షేత్రంలో అక్కడ రేడియేషన్ ఈవేళ కూడా వస్తుంది అని అంటుంటారు. ఈ మధ్య కాలంలో ఈ ఫర్టిలిటీ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయి కదా. గాంధారి కథని చెప్తూ ఉంటారు, 100 మంది ఒకేసారి పుట్టడానికి కారణం దాని టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇట్లాంటి ఏదో కాన్సెప్ట్ చెప్తుంటారు. నిజమేనా అది? దాన్ని అట్లా అర్థం చేసుకోవాలా? అది ఒకసారి కాదు, ఆ ఒక్కసారి గాంధారికి ఒక్కతిగా జరగలేదు, రామాయణ కాలంలో జరిగింది. మనకి వాలి సుగ్రీవులు, ఓకే, ఏమంటే వశిష్ఠ మహర్షి, వాళ్ళందరూ కూడా కుంభ సంభవులు అంటాం. కుంభ సంభవుడు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అర్థం. గెలీలే పోయాడు, ఆ ఏడాది న్యూటన్ పుట్టాడు, గెలీలే మరి న్యూటన్గా పుట్టాడా అని మనకి పునర్జన్మ సిద్ధాంతం నమ్మివాడు అనుకుంటూ ఉంటారు. కంప్యూటర్స్లో ఈవేళ ఎన్ని రకాల పదాలు వాడతామో, కమాండ్స్కి బలాబలాలు వాడతామో, ఇవన్నీ కూడా వేదంలో మీమాంసలు అన్నీ నిర్ణయించబడి ఉన్నాయండి. అసలు అన్నిటికంటారండి సూపర్సానిక్ అని వేళ మనం వాడుతున్నామండి. అవును, హైపర్సానిక్, హైపర్సానిక్ అంటే ఏంటి? వాయు వేగం కంటే ఎక్కువ, సౌండ్ వేగం కంటే ఎక్కువ పెడుతున్నాయి. చెప్తాను ఈ మాట మనకి విష్ణు సహస్రం శబ్దాతిగ శబ్దసహ, శబ్దాతిగహ అనే పదం ఏంటి? శబ్ద అతిగహ, శబ్దము కంటే అతిక్రమించినటువంటి గమనము కలవాడు సూపర్సానిక్ అని. పర్ఫెక్ట్ సార్. ఇంకో అర్థం లేదు దానికి, అదే అర్థం. ఇండియా అంటే ఏమిటి అసలు? ఎవరైనా ఫారిన్ వచ్చారు, వాట్ ఈస్ యువర్ నేమ్ ఆఫ్ యువర్ కంట్రీ అంటే ఇండియా అంటే కాదు, ఇట్ ఈస్ భారత్. రామాయణ కాలంలో సేతు నిర్మాణాలు కొన్ని అద్భుతాలు వర్ణించారండి వాల్మీకి మహర్షి. 80 మైళ్ళు వెడల్పు, 800 మైళ్ళు పొడుగున్నటువంటి బ్రిడ్జిని 5 రోజుల్లో కట్టారండి. జస్ట్ 5 days. అది అక్కడ గట్టుమే కాదు, నీళ్ళలో, మామూలు చిరువుల నీళ్ళు కాదు, మహాసముద్రంలో టైడల్ వేవ్స్ వచ్చే చోట కట్టినప్పుడు ఎటువంటి మెటీరియల్స్ వాడారు? మొదటి మెటీరియల్ ఏమిటి? మనకి అందరూ కూడా ఏంటంటే చిన్న చిన్న గ్రానైట్ రాయిలో వీళ్ళు కట్ చేసేసి ఏమైనా పట్టుకొచ్చి భుజమే పట్టుకొచ్చి రాముని పట్టుకొచ్చి ఇచ్చేస్తే నలుడి చేతిలో చేస్తే ఇది చెప్పారు. కాదండి ఆ హార్డ్ డిస్టెన్స్ ఎంత వాడారండి? హస్తి మాత్ర అని ఏనుగు సైజు రాడుటండి. మమవా త్ర్యంబకస్యవా అన్నాడు. ఈ అస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, లేకపోతే శివుడి దగ్గర ఉన్నాయి, అంతే, ఎవరి దగ్గర లేవన్నాడండి. ఇప్పుడు స్టీమ్ ఇంజన్, స్టీమ్ అనే పదం తీసుకుందామండి. స్టీమ్, దాని స్పెల్లింగ్ ఉంది, STEAM, అందరికీ తెలిసిందే అవునా కదా. స్టీమ్ తోటి స్టీమర్, స్టీమ్ ఇంజన్ ఇవన్నీ కూడా వచ్చాయండి. స్టీమ్ యొక్క ఏంటి? నీటి ఆవిరి. ఇదే కదండి. ఈ పదం ఎక్కడ పదం? సంస్కృత పదం అండి స్టీమ్ అనేది. పాణిని రాసినటువంటి అష్టాధ్యాయులో ధాత్వర్థ పాఠావళిలో స్టీమ ఆర్ద్రీకరణే. మనదైన పదాన్ని మనది కాదనుకునే పెద్ద భ్రాంతిలో ఉన్నామండి మనం. అంటే టెక్నాలజీ విషయంలో వాళ్ళు ఇంకా ఈవేళ కూడా మనకి చెప్తుంటారు కురుక్షేత్రంలో అక్కడ రేడియేషన్ ఈవేళ కూడా వస్తుంది అని అంటుంటారు. ఈ మాటకి నాకు వెంటనే మొన్నే ఒకటి చదివానండి, మోడర్న్ సైన్స్లో. మనకి ఎక్స్రే కనుక్కునేది ఎవరు? మేడం క్యూరీ. ఏమండి, ఆవిడే ఫస్ట్ టైం అసలు అందులో రేస్ వస్తుంటే ఏమిటి ఆ రేస్ ఏమిటంటే ఏదో సమ్ ఎక్స్రేస్ ఉంది, సమ్ ఎక్స్ అంటుంటాం మనం. ఆ సమ్ ఎక్స్ అన్నది అసలు ఎక్స్రే అని పేరు అయిపోయింది. ఏమండి, ఆవిడ పోయిందో దాన్ని మామూలుగా ఖననం చేసేసారు. ఇప్పుడు వెళ్ళి చూసినా ఆవిడ ఏం చేసిందంటే ఆవిడకి తెలియదు ఈ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్స్ బాడీని. ఆవిడకి క్యాన్సర్ వచ్చింది చివరికి, మేడం క్యూరీకి. దానికి ఏమంటే ఆవిడ అన్ని రకాల ఇలాంటి రేడియేటింగ్ పదార్థాలను ఏవైతే ఉన్నాయో, ఏమంటే రేడియేషన్ ఇచ్చేటటువంటి థోరియం ఇలాంటివన్నీ కూడా అన్నింటినీ టెస్ట్ చేస్తూ కూర్చుంది. అవన్నీ బాడీని తినేసేవి. అవి ఎంత అయిపోయిందంటే ఆవిడ మామూలుగా కిరాణం పోయిన తర్వాత బోన్స్లో వెళ్ళిపోతే బోన్ ఉన్నంతకాలం అది రేడియేషన్ వస్తూనే ఉంటుందండి, బోన్స్ కరగవు. ఈవేళ కూడా మొన్న కూడా రేడియేషన్ ఆవిడ ఎక్కడ బరీ చేశారో ఆ టూమ్స్ దగ్గర ఇంకా ఇప్పటి కూడా రేడియేషన్ వస్తుంది ఏంటండి. ఎన్నాళ్ళైంది ఆవిడ పోయి? 100 years అయింది సుమారుగా. కరెక్ట్. ఏమండి, అలాగా మహాభారత కాలంలో వాడినటువంటి అస్త్రాల యొక్క రేడియేషన్స్ ఈవేళ కూడా వస్తున్నాయని చెప్పి హిస్టారియన్స్ రాస్తున్నారు. మన న్యూక్లియర్ ఇన్స్ట్రుమెంట్స్తో టెస్ట్ చేస్తే మాకు అక్కడక్కడ రేడియేషన్ ఇప్పుడు కూడా ఉంది. చాలా ఎపిసోడ్స్లో చాలామంది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆవేళ ఇటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ అన్ని వాళ్ళు వాడుకుని ఉంటారు అని అక్కడ మనకి ఉదాహరణ కనిపిస్తుంది. ఇంత కాదని మొన్న ఒక ఆయన అడిగారండి, సార్ మీరు అని చెప్తారు, మేము ఇంత అడ్వాన్స్గా మాకు అక్కర్లేదు, బేసిక్స్లోకి వస్తామండి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయా మీ వేదంలో అని అడిగాడు. ఓకే, కరెక్ట్. మనకి సైన్స్ ప్రారంభించేప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ 3 చెప్తుంటారు. ఏమండి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అంటుంటాం. ఏమిటని చూసామండి. నాకు ఆ 3 కూడా సుందరకాండలో కనిపించాయండి. యాజ్ ఇట్ ఈగా మొదటి సరుకులోనే కనిపించాయి నాకు. ఓకే, మొదటి సూత్రం ఏంటండి? న్యూటన్స్ లా. అంటే ఫిజిక్స్ బేసిక్ ఫౌండేషన్ ఇవాళ చెప్పుకుని గెలీలియో న్యూటనే మనం చెప్పుకునేది. ఇంకోటి విచిత్రం ఏంటంటే గెలీలియో పోయిన సంవత్సరే న్యూటన్ పుట్టాడు.
1642లో గెలీలే పోయాడు, ఆ ఏడాది న్యూటన్ పుట్టాడు. అది గెలీలే మరి న్యూటన్గా పుట్టాడా అని మనకి పునర్జన్మ సిద్ధాంతం నమ్మేవాడు అనుకుంటూ ఉంటారు. ఓకే. అంటూ ఉంటారు సరదాగా అన్నా సీరియస్గా అన్నా. జరిగింది అది. అతను చెప్పినటువంటి అయితే ఈ ప్రిన్సిపల్స్, ఈ బేసిక్స్ గెలీలో చేసాడండి అసలు. ఓకే. న్యూటన్స్ క్రియేషన్ కాదు, ఒరిజినల్ క్రియేషన్ ఏది లేని దాన్ని సృష్టించలేదు, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసాడు, ఏదో పట్టుకొచ్చాడు. ఫస్ట్లో అతను చెప్పేది అంటే న్యూటన్స్ ఫస్ట్లో ఏమిటి, కదులుతూ ఉన్నటువంటి వస్తువు కదులుతూనే ఉంటుంది అడ్డం పెట్టకపోతే, ఆగిపోయిన వస్తువు ఆగిపోయే ఉంటుంది దాన్ని తొయ్యకపోతే. ఇదేంటి మొదటి సూత్రం. ఏమండి, అంటే కదిలే వస్తువు దాన్ని అడ్డం పెట్టకపోతే అలా కదులుతూనే ఉంటుంది. సరిగ్గా హనుమంతుడు సుందరకాండలో మొదటి సరుకులో 165వ శ్లోకం అనుకుంటాను, ఈ నాగమాతని పంపించే ముందు దేవతలందరూ నాగమాతని ఇందాక చెప్పాను కదా, 2 ఆబ్స్టికల్స్ కింద ఆవిడని క్రియేట్ చేద్దామని హనుమంతుని టెస్టింగ్ కోసం పెట్టారు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఆయన వాయుదేవుడి పుత్రుడైనటువంటి హనుమంతుడు, అంటే వాయుదేవుడు ఎలా వెళ్ళిపోతూ ఉంటాడో నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా అలా వెళ్ళిపోతున్నాడు, అంటే స్మూత్గా వెళ్ళిపోతున్నాడు, ఒకే స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి వాడు అతని ముహూర్తం విఘ్నమాచర, అతన్ని ఆపి ప్రయత్నం చేయి నువ్వు. అంటే వెళ్ళిపోతున్న వస్తువు అలా వెళ్ళిపోతూనే ఉంటాడు. అసలు న్యూటన్ ఫస్ట్లో అదే. అందులో పార్ట్ 2 ఏమిటంటే ఆపితే అప్పుడు అది ఆగిపోతుంది. అది ముహూర్తం విఘ్నమాచర, ఒకే స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళిపోతున్నాడు. అది. రెండోది ఏమిటండి, నువ్వు ఏదో కదలకుండా ఉన్న వస్తువుని కదిలిచేట్లే చేయండి, ఒక ఫోర్స్ అప్లై చేయాలి. దానికి ఫార్ములా F=ma అని ఫార్ములా ఉంది. సరిగ్గా దానికి 43వ శ్లోకం 45వ శ్లోకం మొదటి సరుకులోనే ఉత్పపాతాథ వేగేన, ఒక్కసారి భూమిని అదిలిపెట్టి పైకి ఎగిరేయండి. సముద్రంలో ఎలా ఎగిరేడినా మొట్టమొదట. అవును. ఇప్పుడు నా రెండు కాళ్ళు వెనక ఉన్నాయండి, ముందర 2 చేతులు నేల మీద ఆనుతున్నాడండి, ఒక్కసారి కింద నొక్కి పైకి ఎగిరేడిన. ఏమండి, ఇప్పుడు మీకు శాటిలైట్స్ లాంచింగ్ చేసేప్పుడు రాకెట్స్ ఎలా ఉంటుందో చూడండి, విపరీతమైన మంటలతో కిందకు వస్తుంది. అదంతా ఏంటంటే ఇది రియాక్షన్. అది ఎంత ప్రెషర్ అప్పుడు దీని మీద ఒక DRDO సైంటిస్టు హనుమంతుడు వెళ్ళిన సమయంలో ఎంత ప్రెషర్ జనరేట్ చేసి ఉంటాడు ఆయన అని క్యాలిక్యులేట్ చేశారు ఒక ఆయన. అవునా? పేపర్లో వచ్చింది అది. నాకు ఏ సైంటిస్టు నాకు గుర్తులేదు కానీ చాలా కాలం అయింది. ఎంత ప్రెషర్ అప్లై చేసి ఉంటాడు, అంత ప్రెషర్ చేస్తే తప్ప ఇంత దూరం వెళ్ళాలి కదా. ఎంత దూరం వెళ్ళాలి, రాకెట్ వెళ్ళాలంటే ఏదో 5 అడుగులు వెళ్ళిపోయి ఇంధనం లోపల పెట్టి ఎగరబెట్టి అది అసలు లోపల కింద పడుతుంది. ఏమండి, దాని లోపల మీకు ఫ్యూయల్ ఎంత ఉండాలి, వెళ్ళే దూరాన్ని ప్రపోర్షనేట్గా ఉండాలి. ఆయన ఎంత ప్రెషర్ తోటి పైకి లేచాడు, ఉత్పపాతాథ వేగేన, ఎంత వేగంతో లేచాడు, ఉత్పపాత ఒక్కసారి పైకి లేచాడు. ఈ సరిగ్గా F=ma ఫార్ములా దగ్గరగా ఉండేటువంటి సూత్రం అండి. మూడోది, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటూ ఉంటాం మనం. ఏమండి, ఇక్కడ ఆయన ఏమంటాడంటే మనకి సముద్రుడు మైనాకుడిని హెచ్చరిస్తూ నువ్వు పైకి లే, హనుమంతుడు సహాయం చేయి, నీకు ఆయన సహాయం చేశాడు కదా, నాకు సహాయం చేశారు రఘువంశం వాడు తవ్వబట్టే సాగర చక్రవర్తి యొక్క కొడుకుల చేత తవ్వబట్టే నాకు సాగరం అని పేరు వచ్చింది అని చెప్తూ కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటాడండి. కృతేచ ఫర్ ఎవ్రీ యాక్షన్, ప్రతికర్తవ్యం రియాక్షన్. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎంత సహాయం పొందేవో అంతకి అంత సహాయం ఇవ్వాలి. సరిగ్గా న్యూటన్స్ థర్డ్ మోషన్ సరిపోతుంటుందండి. అంటే మనం అన్వయించుకోవాలి కనీసం. కరెక్ట్. ఏమండి, ఇటువంటి కాన్సెప్టే లేదా మనకు అసలు తెలియదా? నాకు తెలిసి వాల్మీకి మహర్షి రాస్తున్నారు, ఆయన కాంటెక్స్ట్లో ఆయన రాశారు. మనం ఇలా సైంటిఫిక్ అనేది F=ma SU+UT+12A² ఈ ఫార్ములాస్ కోసం ఆయన రాయాలి. అది మనం రాసుకోవాలి. కరెక్ట్. వాడు కాన్సెప్ట్ భావన. ఇప్పుడు ఏమంటుందంటేనండి, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చాక ఇంకా మెషిన్ డిజైన్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అసలు ఆలోచన వస్తే కదా, ఆలోచన మొట్టమొదటిది. ఈ ఆలోచనతోటి ప్రారంభమైనటువంటి ఒక శాస్త్రం ఏదంటే మనకి మీమాంసా శాస్త్రం అండి. మన కంప్యూటర్స్లో మీమాంస, కంప్యూటర్ వర్సెస్ మీమాంస. ఓకే సార్, మీరు యాక్చువల్లీ ఇంతకుముందు కూడా విష్ణు సహస్రనామం, ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను. అసలు విష్ణు సహస్రనామం అందరికీ పరిచయమే యాక్చువల్లీ, ఖచ్చితంగా MS సుబ్బలక్ష్మి గారి వినడం వరకు అయితే చాలా మంది తెలుసు కాబట్టి. అట్లీస్ట్ విష్ణు సహస్రనామాల్లో కంప్యూటర్ల ప్రస్తావన అని ఇందాక మీరు చెప్పారు, ఆఫ్లైన్ మాట్లాడుతున్నారు. ఒకసారి వివరిస్తారా ఒక 2-3 శ్లోకాలు ఏంటి అసలు? మేమేమో రోజు చదువుతుంటాం విష్ణు సహస్రనామాలు, కానీ కంప్యూటర్ దృక్పథంతో చూడలే. ఇది నాకు ఎప్పుడు జరిగిందంటే 1995లో జరిగిందండి. అంటే రోజు నిత్యం విష్ణు సహస్రనామం పారాయణ చేస్తుండేవాళ్ళం. ఇంకా తిరుపతిలో రాష్ట్రపతి శంకరదయాళ గారు ఆ వేళకి రాబోతున్నారు. మన ప్రాజెక్ట్ అసలు నాకు వేదభారతికి సంకల్పం రావడానికి కారకం అక్కడ జరిగింది, తిరుమల కొండ మీద జరిగింది. ఆ ఈఓ గారు MGS ప్రసాద్ గారు అక్కడికి రమ్మనని పిలవడం జరిగింది. వెళ్ళాలనుకుంటుండే ఆ వేళ పారాయణ చేస్తుంటే
ఏం చూపించాలి అంటే మైండ్ సెట్ అంతా కూడా కంప్యూటర్ మీద ఏదో డెమో చూపించాలని అందులో ఉండిపోయింది. ఇంకా ఆవిడ ఇంట్లో కూర్చొని ఇంకా హైదరాబాద్ నుండి ఇక్కడ నుంచి ప్లాన్ చేసిన ఆవిడ విషయం ఒక్కొక్క పదం చూస్తుంటే అరే ఇది కంప్యూటర్ కాన్సెప్ట్ కదా, ఇది కంప్యూటర్ది కదా, ఇది కంప్యూటర్ కదా, ఓ కొన్ని పదాలు బోల్డెన్ని పదాలు దొరికాయండి. చిన్న ఉదాహరణకి కంప్యూటర్ కాంటెక్స్ట్లో వచ్చేప్పటికి మనం వాడే పదాలు ఏమిటి, కంప్యూటర్ ట్రైనింగ్ కోసం మన పిల్లలందరినీ ట్రైనింగ్ సెంటర్స్ అమీర్పేటలో అక్కడ పంపిస్తుంటారు, కొన్ని వందల సెంటర్స్ వచ్చేసాయి. తయారైతే వాడిని ఏమంటారు, ప్రోగ్రామర్ అని అంటారు. అవును. అంటే ఏమిటి చేస్తాడంటే ప్రోగ్రామ్స్ రాస్తాడు కనుక వాడిని ప్రోగ్రామర్ అని అన్నాడు. ప్రోగ్రామ్ అంటే ఏమిటి, ప్రోగ్రామ్ అంటే ఒక కార్యక్రమం. మామూలుగా ప్రోగ్రామ్ అంటే మనకి రవీంద్ర భారతిలో కార్యక్రమం అనేది దాన్ని ప్రోగ్రామ్ అంటుంటాం. కార్యక్రమం అంటే ఏమిటి, చేయవలసిన పనులు చేయవలసిన విధంగా ఒక వరుసలో రాసుకోవడం, క్రమ పద్ధతిలో. ఏదో ఎప్పుడప్పుడు చేసేయడం కాదు, ఒక వరుస ఉంది. జరగడం మనం చివరిని పాడదామని పెట్టుకున్నాం అనుకోండి, అది చివరినే పాడాలి. ప్రార్థన గీతం మొట్టమొదటి పాడుకునేది అది చివరిని పెడతాం, లేదా మధ్యలో దీపారాధన చేస్తాం, చివరిని చేస్తాం, అసహ్యంగా ఉంటాయి. అంటే ఏ కార్యక్రమే అది, కానీ ఆ కార్యానికి ఒక క్రమం ఉంది. ఏది ముందు జరగాలి, ఏది మధ్యలో జరగాలి, ఏది చివరికి జరగాలి, ఏది ఎండింగ్ చేయాలి, ఒక సీక్వెన్స్ ఉంటుంది. దీన్ని కార్యక్రమం అని అంటాం. కార్యముల యొక్క క్రమం, ఒక వరుస. ఇలాగా ప్రతి కంప్యూటర్కి కూడా ఫండమెంటల్గా హార్డ్వేర్లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. అవి కంప్యూటర్ యొక్క కెపాసిటీని బట్టి కొన్ని మొట్టమొదటిలో వచ్చిన కంప్యూటర్స్లో అయితే 20 కమాండ్స్ ఉండేవి, 50 కమాండ్స్, 100 కమాండ్స్ ఉంటాయి. చాలా అంతకంటే ఈ కమాండ్స్ ఏంటంటే ఎలా ఉంటాయి, యాడ్ కూడికి చెయ్యి, మల్టిప్లై ఎంపీఓ ఎన్ అనుకోండి, మల్టిప్లికేషన్ చెయ్యి, డివిజన్ చెయ్యి, షిఫ్ట్ కదుపు, షిఫ్ట్ లెఫ్ట్ ఎడమ కదుపు, షిఫ్ట్ రైట్ కుడివైపు, ఇలాంటివి వీటిని కమాండ్స్ అంటాం. అంటే కమాండ్ అంటే అర్థం ఏంటండి, చెప్పింది చేయడమే, దాంట్లో డిస్కషన్ లేదు. ఇంకా ఏమండి కమాండ్ అది, ఆర్డర్ అది. అంటే ఇంకా మళ్ళీ నేను ఇలా అనుకుంటే అది అలా అనుకుంది, నువ్వు అనుకోవడం తప్పు అనుకున్నావు అనమాట అని చెప్పాలంతే. అంతే. ఇప్పుడు ఎలాంటిదంటే మామూలు లౌకికంగా చెప్పాలంటే సామాన్యంగా మనం కర్ఫ్యూ పెట్టినప్పుడు ఉదాహరణ తీసుకోండి, సిటీలో మంచి డిస్టర్బెన్స్ అయింది, ఇదివరకు 1978లో జరిగింది. కర్ఫ్యూ పెట్టారు. అప్పుడు ఊరంతా కూడా ఎవరింటో వాడు కూర్చోమని అన్నారు, షూట్ అట్ సైడ్ పెట్టారు, కర్ఫ్యూ పెట్టారు. అప్పుడు పైన ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసరు కింద ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళని ఫైర్ చేయడమే. అప్పటికే నీ టార్గెట్ అన్ని రెడీగా నీ పొజిషన్ అంతా సిద్ధం చేసి పెట్టుకోవాలి నువ్వు. అంతే. నువ్వు ఫైర్ అంటే ఇంకా అప్పుడు కూర్చొని డైరెక్ట్ అప్పుడు చూసుకుని ఈ పక్క కాల్చాలా ఆ పక్క కాల్చాలా కాదు, ఇంకా నువ్వు అన్ని పొజిషన్స్ రెడీగా పెట్టుకుని పేల్చేయడం అంతే. ఫైర్ అనేది ఎలాగైతే లౌకికంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కమాండ్గా వాడుకుంటామో, ఇంకా దాని మీద డిస్కషను, ఓ సెమినారు, కాన్ఫరెన్స్ ఏమి ఉండవు అక్కడ. అవన్నీ ఉంటే ముందర చేసుకుని ఉండాలి. అదే రకంగా కంప్యూటర్కి ఇచ్చేటువంటి హార్డ్వేర్లో అది అంటే కూడేస్తుంది అంతే, దానిలో ఉన్నట్టు సర్క్యూట్ ప్రకారం చేసేస్తుంది. ఇవి కమాండ్స్ అంటాం. అంటే ఆ పదంలో ఇంకా అనుమానం లేదు. కంప్యూటర్లో వచ్చే పదాలు ఏంటంటే కమాండ్ ఒక ఇంపార్టెంట్ పదం. తర్వాత మనకు వచ్చే మెమరీ అనే పదం ఒకటి వస్తుందండి. ఏమండి ఇవన్నీ నేర్చుకుని ఈ కమాండ్స్ని ఆ మెమరీలో పెట్టుకున్నాక అసలు ప్రాబ్లం ఏదో ఉంటుంది, ఓ అసైన్మెంట్ ప్రాజెక్ట్కి అసైన్మెంట్ ఉంటుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఆ కమాండ్స్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి, ఏ ఆర్డర్లో ఆ కమాండ్స్ని వాడితే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ కరెక్ట్గా వస్తుందో, ఏదో సొల్యూషన్ రావడం కాదు, కరెక్ట్గా రావాలి, ఆ ఆర్డర్ని ప్రోగ్రామ్ అని అంటాం. అంటే కమాండ్స్ని ఏ కమాండ్ ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి అది తెలుసున్నవాడు వాడు ప్రోగ్రామర్ అవుతాడు. ఆ రకంగా వాడబడి రాయబడింది ప్రోగ్రామ్ అవుతుందండి. ఇది మామూలుగా కంప్యూటర్లో వాడే పరిభాష. ఇక్కడ చూడండి, కమాండ్ అనే మాటకి ఇందులో మనకి విష్ణు సహస్రనామం పదం ఉంది. రద్ధ స్పష్టాక్షరో మంత్ర, స్పష్టాక్షర, ఈ అక్షరానికి అర్థం చాలా స్పష్టమయ్యా, ఇంకా అందులో అనుమానం లేదు. ఏమండి అసలు అది కమాండ్ అనే పదానికి పెర్ఫెక్ట్ ఈక్వలెంట్ అండి, అది పెర్ఫెక్ట్ ఈక్వలెంట్. ఓకే. కంప్యూటర్స్ ఇవాళ ఏ కంప్యూటర్ తీసుకున్నా సరే, ఇవి చిన్న కంప్యూటర్ పెద్ద అన్నీ కూడా బైనరీ నెంబర్ సిస్టమే నడుస్తున్నాయండి. బైనరీ నెంబర్ సిస్టమ్ ఎందుకంటామంటే రెండే, కరెంటు ఉందా లేదా, ఉంటే 1 అనుకుందాం, లేదంటే 0 అనుకుందాం. అవును. 0, 1 యొక్క కాంబినేషన్స్ తోటే మొత్తం బైనరీ నెంబర్ సిస్టమ్ తోటి మొత్తం లోపల సిస్టంలో డిజైన్ అంతా జరుగుతుందండి. ఈ మాటకి ఏకో నైక, అక్కడ అందులో పదం స్తవక్యం ఎత్తత్ పదమనుత్మని వస్తుంది. ఏకో నైక, ఏక 1, నైక నా ప్లస్ ఏక 1 కాదు 0 అంతే, అదర్ దెన్ వన్. ఏమండి ఇది బైనరీ నెంబర్ సిస్టమ్. మనం డైరెక్ట్గా అందులో ఏ వేళ హోల్ ప్రపంచం మొత్తం ఎవరు కంప్యూటర్ డిజైన్ చేయాలి, బైనరీ నెంబర్ సిస్టమ్ ఏదే జరుగుతుంది. ఈ సెల్ ఫోన్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఇవి. అవును. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ మనకి విష్ణు సహస్రనామం కనిపిస్తుంది. ఓకే. అసలు ప్రోగ్రామర్ అనే మాటకి మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ, మహాక్రమ అంటే మహాకర్మ, గొప్ప పని. మామూలుగా
మనం రాసేది ఏదో చిన్న శాలరీస్ మన పేరోల్ ప్రోగ్రామ్ కోసం, లేదా పేషెంట్ హాస్పిటల్ దృష్టి అనుకోండి, అవుట్ పేషెంట్ వాడి బిల్లు ఎంత అయింది, లేదా ఇన్ పేషెంట్ బిల్లు ఎంత అయింది, బిల్లు చిన్న చిన్నది. అది విశ్వంతో పోలిస్తే దానికి పోలిక లేదు అసలు. హా కర్మ. ఈయన వీడు ఇటువంటి ప్రోగ్రామర్ అన్నాం కదా, వీడికి ఏంటంటే వీడికి ఇంగ్లీష్ సంస్కృతం క్రమహ అని పెట్టాలండి వీడి పేరు. ఆయన ఏమిటి ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్, ఆయన ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్, మహాక్రముడు. అంటే ఏమిటి అంటే ఇక్కడ ఎలా అయితే వీడు ఏ కమాండ్ని ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో వాడాలో తెలిసినాడు వీడు. ఆయనకి ఏంటంటే ఈ జీవుడికి వాడు చేసిన కర్మఫలాన్ని ఎప్పుడు ఎలా ఎంత ఇవ్వాలో అది తెలిసినాడు ఆయన. అలా జరిగిపోతుంటాయి. అయితే అంచేది మొత్తం విశ్వ రచనకి అంతకి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ ఆయన రాసేసి పెట్టేశాడు. కర్మఫలం ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే. దానికి కావాల్సిన కర్మ చేస్తే ఇలా అదంతా రాసి పెట్టేసాడు ఆయన. అంతే. ఆ రాసేసి ఆయన చూస్తుంటాడు, సూపర్వైజ్ చేస్తుంటాడు, అవుతుందా అవ్వట్లేదని. అది పెర్ఫెక్ట్గా జరుగుతుంది. అంటే పెర్ఫెక్ట్గా రాసేటటువంటి ప్రోగ్రామ్ తయారు చేసిన వాడు ఏమనాలి, మామూలు వాడిని క్రమ అన్నాడు, ఆయన ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్ అని అందామండి. దాని సంస్కృతంలో మహాక్రమ. మహాక్రమ అంటే అంత అంత ఉంది ఇందులో. ఏమండి కంప్యూటర్స్లో ఇంపార్టెంట్ ఇంకో సెగ్మెంట్ ఏంటంటే మన మెమరీ సిస్టమ్స్. ఈ మెమరీకి మామూలుగా మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము మొట్టమొదటిలో వెళ్ళినప్పుడు ఈసీఏలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ కంప్యూటర్ TDC 12, దానికి 4K మెమరీ అండి. 4000 నెంబర్లు మాత్రమే అందులో పడతాయి. 4096 కరెక్ట్గా చెప్పాలండి. 4096 నెంబర్లే పడతాయి అందులో, అది పడదు. అది చాలా పెద్దది అనుకునేవారు. దాని తర్వాత కొన్నాళ్ళకి 8K పోయి సిస్టమ్ మెమరీ చాలా పెరిగిపోయిందని ఆశ్చర్యపోయేవాళ్ళు 8Kకి. కొన్నాళ్ళు పోగా చివరి MBలోకి వచ్చిందండి. ఏమండి అప్పుడే మెగాస్టార్స్ ఇవన్నీ కూడా పేరు ఆ టైంలో వచ్చిన పేర్లు అవి. ఓకే, మెగా అనే పదం. అప్పుడు మెగా మెమరీ అంటే MBCలోకి వచ్చింది. అది అయిన తర్వాత మనకి గిగాబైట్స్లోకి వచ్చాం, జీబీలోకి వచ్చాం. తర్వాత ఏమో ఇప్పుడు టెరాబైట్స్లోకి వచ్చాం. టెరాబైట్స్ తర్వాత పెటాబైట్స్లోకి వెళ్తాం. ఇంకోటి ఇలా ఎంత పెద్ద పెద్ద మెమరీలు దొరుకుతున్నాయి. కోట్ల నెంబర్లు అందులో పెట్టే మెమరీ. కానీ ఎంత చేసినా ఇది ఫైనిట్టా ఇన్ఫైనిట్టా అని క్వశ్చన్ వేసామనుకోండి. ఫైనిట్. ఎంత కోట్ల మెమరీ వర్డ్స్ బైట్స్ ఉన్నా దాన్ని దాటి ఇస్తే అది పెట్టుకోలేదు, కెపాసిటీ లేదు దానికి. అవును, లిమిటెడే కదా. ఇది ఫైనిట్. ఇది పరమేశ్వరుది ఇన్ఫైనిట్ మెమరీ. మేధజోధన్య సత్యమేధాధరాధర. సుమేధ అంటే అనంతమైనటువంటి మేధస్సు గలవాడు. ఒకటి జీవుడు కాదు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా నేను మొత్తం పాతగా అన్ని జన్మల నుంచి వస్తాత నీవి నాకు అందరికీ తెలుసున్నాయా అన్నాడు ఆయన. భగవద్గీత ఆయన చెప్తాడు కదండి. 3వ అధ్యాయం మన 2వ అధ్యాయం అయిపోయిన తర్వాత ఈ మొత్తం నేను పూర్వం అతను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు ఇంకోటి చెప్పాడు, అతను ఇంకోటి చెప్పాడు. మనం రిక్షాకవే బ్రవీత్ మన వాక్యాలన్నీ కనిపిస్తాయి. భగవద్గీత ఎప్పుడో చెప్పాను నేను. కాలగర్భంలో కలిసి నువ్వు ఇప్పుడున్నా అర్జునుడు ప్రశ్నిస్తాడు, మన ఇద్దరు ఇప్పుడు ఉండగా నువ్వు ఎప్పుడు పూర్వం చెప్పానంటావేటి ఆ ప్రశ్నిస్తాడు. అంటే అవన్నీ ఆయన జ్ఞాపకం ఉన్నాయి. ఏం చేత జ్ఞాపకం ఉన్నాయి? ఏ జీవుడి యొక్క ఏ ఈవెంట్ ఆయన మర్చిపోడు కనుక ఈ జన్మ వదిలేయచ్చు, కానీ ఆయన మర్చిపోయే క్వశ్చన్ లేదు. అంటే దాన్ని ఎటువంటిదంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అనంతమైనటువంటి మెమరీ ఉన్నప్పుడే. అనంత రాశి యొక్క జీవరాశి యొక్క ప్రతి ఈవెంటు ప్రతి క్షణము ఆయనలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. అది అంటే కాన్సెప్చువల్గా చెప్తానండి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు తీసిన ఇది కాకుండా ఇదంతా విష్ణు సాధన, ఇంకా చాలా పదాలు ఉన్నాయి. చాలా అసలు అన్నిటికంటారండి సూపర్సానిక్ అని వేళ మనం వాడుతున్నామండి. అవును, హైపర్సానిక్ అంటే ఏమిటి? వాయు వేగం కంటే ఎక్కువ, సౌండ్ వేగం కంటే ఎక్కువ పెడుతున్నాయి. చెప్తాను ఈ మాట మనకి విష్ణు సహస్రం. శబ్దాతిగ శబ్దసహ. శబ్దాతిగహ అనే పదం ఏంటి? శబ్ద అతిగహ. శబ్దము కంట అతిక్రమించినటువంటి గమనము కలవాడు సూపర్సానిక్ అని. పర్ఫెక్ట్ సార్. అవును కదా, అర్థం లేదు దానికి, అదే అర్థం. శబ్దాతిగహ. ఇలా ఎన్ని పదాలు దొరికాయండి. ఇంకా మనకి కంప్యూటర్స్లో అయితే ఇంకా మల్టీప్లెక్స్ సిస్టమ్స్ ఇంకా ఏంటంటే ఒకేసారి ఇంటరప్ట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది కంప్యూటర్లో. ఓకే, ఇంటరప్ట్ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు మనం దానికి ఏదో కొంత డేటా ఇస్తూ ఉండమని సిద్ధం చేసాం ఎక్విప్మెంట్. నేను ప్రింటింగ్ చేయాలండి, ప్రింటర్ స్పీడ్ ఒక రకంగా ఉంటుంది, డేటా ఫీడింగ్ ఇంకో స్పీడ్లో ఉండొచ్చు. ఇది ఎప్పుడెప్పుడు ఖాళీ చూస్తుందో అప్పుడప్పుడు ఈ పని చేసుకుంటూ వెళ్ళు. 2 డివైస్ వర్క్ చేయాలి, టైం వేస్ట్. ఇదంతా అయిపోయిన తర్వాత మేము మామూలుగా మన పాత బదులు ఇద్దరు పని చేస్తున్నారు అనుకోండి. ఏమండి గోడ కడుతున్నారు, ఇద్దరు కూలాడు ఉన్నారు. వాడేమో ఇటకలు అందిస్తుంటాడు, ఇంకోడేమో సిమెంట్ వేస్తూ ఉంటాడు అనుకోండి. నేను సిమెంట్ వేసేయడం అంతా అయిపోయిన తర్వాత ఇటకలు వేస్తానంటే ఇది అసహ్యంగా ఉంటుంది. అది వాడు ఇటక పెట్టేలోపుగా వీడు నెక్స్ట్ దాన్ని సిమెంట్ వేసేయాలి. వాడు మళ్ళీ కింద సిమెంట్ గమెళ్ళలో తీసేలోపుగా వీడు 2 ఇటక అక్కడ పెట్టాలి. అంటే అక్కడ ఒకటి జరుగుతుండాలి. దీన్ని ఏమంటామంటే ఇంటరప్ట్ సిస్టమ్ అంటాం. చిన్నమాట అంటే ఒకడు ఇంకో పని చేస్తుండగా వాడు ఇంకో పని చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్. ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో విష్ణు సహస్రనామంలో కనిపిస్తాయండి. మహాకర్మ అనే పదాలు అది వస్తుందండి. ఎన్ని పనులని చేయగలడు ఒకేసారి.
ఒకేసారి ఎన్ని పనులైనా చేయగలడు. ఎన్ని పనులు చేయాలి? భాగవతంలో మనకు ఆ ఉదాహరణ కనిపిస్తుంటాయి. ఏకకాలంలో ఆయన ఇంద్రుడు వీళ్ళందరినీ గోవుల్ని గోపాలను అందరినీ బ్రహ్మగారు అందరినీ మాయం చేసేస్తే ఆయనే అయిపోయి కూర్చున్నాడు ఒకసారి. ఆయనే ఆవుదోళ్ళు, ఆయనే ఆవులు, ఆయనే ఆవులు తోలే పిల్లలు, ఏమండి అన్నీ అయిపోయి కూర్చున్నాడు ఆయన. ఇవన్నీ కూడా అంటే మన ఇవాళ టెక్నాలజీలో ఏవో కొన్ని వాసనలు కనిపిస్తున్నాయో అటువంటి ఈవెంట్స్ మనకి పూర్వ గ్రంథాల్లో అన్నిటి దగ్గరగానో పెర్ఫెక్ట్గా అవినో ఇంకా మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన కండిషన్స్ కూడా కనిపిస్తున్నాయండి ఇవి. ఓకే సార్, మీమాంస కూడా కంప్యూటర్స్కి లింక్ ఉందని అన్నారు మీరు. చాలా ఉందండి. ఎలాగంటే మనకి మీమాంస అంటే ఏమిటి చాలామందికి కొంతమంది అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు. అసలు మీమాంస అనే పదానికి అర్థం ఏంటంటే పూజనీయో విచార. మీమాంస అనే మాటకి పవిత్రమైనటువంటి ఒక చర్చ. విచార అంటే చర్చ, పవిత్రమైన చర్చ. పవిత్రమైనదంటే ఏమిటి అంటే సామాన్యంగా కొన్ని విషయాలు ఈవేళ ఈ పదాన్ని పెర్వర్టెడ్ మీనింగ్లో వాడుతున్నామండి. మీమాంస అనే పదాన్ని అంటే పవిత్రమైన చర్చ అంటే ఒక విషయాన్ని ఏమన్నా నాకు డౌట్ తోటి వచ్చాను, ఒక గురుగారి దగ్గరికి వెళ్ళాను, గురుగారు నాకు ఈ డౌట్ ఉందని నాకు ఇది అర్థం లేదండి అని అన్నాం అనుకోండి. అన్న వెంటనే ఆయన అనుమానం తీరుస్తారు. ఆయన విషయాన్ని చెప్తారు. ఆయన ఇంచుదండి సర్వజ్ఞులు కనుక నాకంటే డెఫినెట్గా ఆయన బాగా చదువుకున్నటువంటి ఉంటారు కనుక గురువులందరూ కూడా గురువులు తప్పకుండా చెప్తారు. అంటే సమస్య నివృత్తి అయిపోయిందా లేదా? అయిపోయింది. ఒక చర్చ దేనికోసం? ఒక విషయం తెలియని విషయానికి దాని పరిష్కారం ఏమిటి? ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని చేసుకుంటారు. పూర్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఎలా వస్తుందండి? ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అవును, ఆర్గ్యుమెంట్స్ అయ్యే ముందు వేగ్గానే ఉంది సిచ్యువేషన్. ఎవరికి జడ్జిమెంట్ వస్తుందో ఎవరికి తెలియదు. ఆర్గ్యుమెంట్స్ అనేవి అయిపోయి జడ్జెస్ ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. ఫర్మ్ ఒపీనియన్ రావాలి. జడ్జిమెంట్ ఇవ్వాలంటే నాకు ఇప్పటికి నాకు కూడా అర్థం లేదంటే గందరగోళం. జడ్జికి అర్థం అవ్వకపోతే జడ్జిమెంట్ ఎలా వస్తుంది అసలు? ఓ నిర్ణయాన్ని రావాలి కదా. అలాగా ముందర ఇక్కడ ఎలా అయితే ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, హీరింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎలాగో డెసిసివ్ నిర్ణయానికి వస్తాడో జడ్జి, అలాగే ఒక టాపిక్ మీద కొంత చర్చ జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. పెండింగ్ ఉండకూడదు. సెటిల్ అయిపోతుంది. దాని మీనింగ్ చెప్పేయాలి, డెసిషన్. అలాగే ఇక్కడ ఏమిటి కాంటెక్స్ట్? ఒక వాక్యానికి అర్థం ఏమిటి అని డౌట్ వచ్చిందండి ఒక ఆయనకి. ఓకే, అంటే ఒక వాక్యానికి అర్థం ఏంటంటే ఒక వాక్యానికి 2-3 అర్థాలు వచ్చి కాంటెక్స్ట్ వచ్చిందండి. ఒకేసారి 2-3 అర్థాలు వచ్చి కాంటెక్స్ట్లు ఉన్నాయి. ఓకే, ఏ అర్థాన్ని తీసుకోవాలి నేను ఇప్పుడు? ఉదాహరణ చెప్తానండి, మనకి ఈజీగా అర్థమయ్యేది. మామూలుగా లౌకికంగా ఈవేళ మనం చూసేది హైదరాబాద్లో పొద్దున్నే మొన్న ఈ మధ్య దాకా కూడా పొద్దున్న 6:30-7 సైకిళ్ళ మీద ఆకుకూరలు వచ్చి బయలుదేరి వెళ్ళిపోయేవారండి పొద్దున్నే. మరి ఇంకా పాలవాడు వచ్చినా లేకపోయినా ఆకుకూరలు వాడు 6-7 ప్రతి వీధిలోనే వచ్చేవారు వాళ్ళు. అవునా కదా? ఈ మధ్య తగ్గి 8:30-9 వస్తున్నారు వాళ్ళు. వాడు వస్తూ సైకిల్ మీద, ఇంకా ఇప్పుడైతే స్కూటర్ మీద వస్తున్నారు, లేకపోతే బండి తోసుకు వస్తున్నారు. వాడు సైకిల్ మీద వచ్చేవాడు ఏమనేవాడు? ఆకుకూరలు అని అడుస్తూ వచ్చేవాడండి. ఆకుకూరలు అని అన్నాడు వాడు. అంటే అర్థం ఏంటండి? నేను ఆకుకూరలు అమ్మడానికి వచ్చాను, కావాలనుకున్నాడు వినండి. గట్టిగానే సౌండ్ పెట్టి, ఇప్పుడైతే మైకులు కూడా అటాచ్ చేసుకు వస్తున్నారు స్కూటర్లకి. అవునా కదా? అది ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎవరో ఉన్నారండి. ఆవిడ హస్బెండ్ ఆవిడ 7 o'clock డ్యూటీకి వెళ్ళాలి, 7:30కో 8కో వెళ్ళాలి. ముందు రోజు కూరలన్నీ అయిపోయాయి, తెచ్చుకోవడం కుదరలేదు ఏదో కారణం కొద్దీ. ఈ పూట పొద్దునే వాడు వస్తే వాడి దగ్గర ఏమైనా కొనుక్కుని వెంటనే ఆయనకి లంచ్ బాక్స్ సిద్ధం చేద్దామని ఆవిడ అనుకుని వెయిట్ చేస్తుందండి. ఆవిడ కిచెన్లోంచి బాల్కనీలోకి వచ్చి వీడిని పిలిచేప్పుడు వీడు కొంచెం ముందర వెళ్ళిపోయాడు సైకిల్ మీద. ఈవిడ ఏమని పిలుస్తుందండి? ఆకుకూరలు అని మళ్ళీ ఈవిడ అందండి. ఏమండి? వాడు విన్నాడు, వాడు వెనక్కి వస్తాడు, ఈవిడ కిందకి వెళ్తుంది, కొనుక్కున్నాడు. ఇప్పుడు వాడు మొట్టమొదటి అన్న మాట ఏమిటి? ఆకుకూరలు అని అన్నాడు. ఈవిడన్న మాట ఏమిటి? ఆకుకూరలు అంది. రెండు ఒకటే అర్థమా? ఒకే పదం. వాడన్న మాటకి అర్థం ఏంటంటే నేను అమ్మడానికి వచ్చాను, కొనుక్కునేవాడు కొనుక్కోండి. ఈవిడ ఉద్దేశం ఏంటంటే నేను కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు వెనక్కి రావయ్యా అని. ఇప్పుడు 2 అర్థాలు వచ్చేయలేదా ఒకే మాటకి? ఇది కాకుండా ఆ వేళ వాళ్ళ అమ్మాయికి, ఆ ఇంట్లో యజమాని వాళ్ళ అమ్మాయికి అనుకోండి, జస్ట్ ఊహించండి, స్కూల్లో వ్యాసం రాసి పట్టడం, ఆకుకూరల మీద ఒక వ్యాసం రాసి పట్టరామన్నారండి. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి? ఈ అమ్మడం కొనడం కాదు అసలు. ఆకులు ఏమిటి, ఆకులో రకాలు ఏమిటి, అందులో ఆమె దృష్టికోణం వేరే. అంతేనా? అవును. పదం ఏమిటి, హెడ్డింగ్ ఏమిటి? ఆకుకూరలు. ఆవిడ కూడా రాసింది. సో ఒకే మాట ఇన్ని రకాల అర్థాలు వచ్చినప్పుడు నేను ఏ అర్థం తీసుకోవాలి అంటే వస్తుందండి, ఏ కాంటెక్స్ట్ని బట్టి అని వచ్చేస్తుందండి. కాంటెక్స్ట్ అనే కదా. ఇందాకటి కాంటెక్స్ట్లోనే మొట్టమొదటి చెప్పిందంటే 2 అర్థాలు వచ్చాయి. అవును కదా. మూడో ఎదురుకుండా ఉన్న ఇంటి ఆయన వింటున్నాడు, ఆకుకూరలు వాడన్నది విన్నాడు, ఈవిడన్నది విన్నాడు. ఆయనకి ఇప్పుడు వీడిద్దరు పార్టీస్, వీడు ఆయన పార్టీ కాదు, అబ్జర్వర్ ఆయన. ఆయన ఏ అర్థాన్ని తీసుకోవాలి?
ఆయన తలుపు వేసి లోపల ఆకుకూరలో మాట్లాడి ఏ అర్థం తీసుకోవాలి తెలియదు. అంతే కదండి, కనిపిస్తే అర్థం వేరు మారిపోతుంది, కనిపించదు అనుకోండి. ఇప్పుడు వేదంలో రాసిన వాక్యాలకి ఒకే వాక్యాన్ని 2 అర్థాలు, ఒక మహర్షి ఒక రకమైన అర్థం చెప్పారండి భాష్యకారుడు, ఇంకో భాష్యకారుడు వచ్చి అదే వాక్యాన్ని ఇంకో అర్థం చెప్పారండి. ఆ భాష్యకారుడు లేడు, ఈ భాష్యకారుడు లేడు, వాడు వేల సంవత్సరాల క్రితం రాశారండి. ఈ వేళ నేను ఆ పుస్తకం 2 పుస్తకాలు నా చేతిలోకి వచ్చేయండి. ఎలా తీసుకో ఇప్పుడు నేను ఏ అర్థం తీసుకోవాలి? ఆయన తప్పన్నా ఏంది తప్పన్నా వాడిని నిర్ణయించే స్థాయి నాకు ఉందా అసలు? ఇప్పుడు నేను ఎలా నిర్ణయించుకోవాలి? ఏదో ఒకటి నిర్ణయించాలి, 2 అర్థాలు చెప్పొద్దు, ఏదో ఒక అర్థం చెప్పాలి నాకు జడ్జిమెంట్లోకి వచ్చినట్టుగా. అలాంటి దానికోసం ఇలాంటి పరిస్థితి వస్తే దాన్ని రిజాల్వ్ చేయడం కోసమని మీమాంస అనే శాస్త్రాన్ని నిర్ణయించారండి. ఈవేళ మనం మీమాంస అనే పదాన్ని ఎందుకు పెరగట్లేనంటే తెగకుండా డిస్కస్ చేస్తూ ఏమిటా మీమాంస అంటే అంటే నిర్ణయం రావట్లేదు. చిన్న మనం లౌకిక ఎగ్జామ్, 2-3 అన్నదమ్ములు 3-4 కంట్రీస్లో ఉన్నారండి వీళ్ళు. అమెరికాలో ఒకడు, యూకేలో ఒకడు, ఫ్రాన్స్లో ఒకడు, ఇండియాలో ఒకడు ఉన్నాడు. వాళ్ళందరూ ఇక్కడ కలిసారు. కలిసిన తర్వాత 2-3 రోజులు అయింది. ఒకడు అన్నాడు సాయంకాలం 6:30కి ఒరే ఇప్పుడు ఫస్ట్ షో సినిమాకి వెళదాంరా అని అన్నాడు ఒకడు. ఒకడు అన్నాడు మిగతా ముగ్గులోనూ లేదే నా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఉంది, ఇప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళామంటే మళ్ళీ సామాన్ సర్దుకోవాలి, టైం సరిపోదు, ఇప్పుడు కుదరదురా, ఇంకోసారి ఇప్పుడే చూస్తాను. మూడోవాడు అన్నాడు మళ్ళీ ఎప్పుడు కలుస్తామని, ఎన్నాళ్ళు కలుస్తాం, ఈవేళ వెళ్ళాల్సిందని వాడు అన్నాడు. ఇలా వీళ్ళు వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటున్నారు తప్ప నిర్ణయం చేసుకోవట్లేదు. వంటింటో వచ్చి ఏమిటో మీ ఇంత మీమాంసం ఏమిటో దీనికి ఏదో తేల్చండి, వెళతారా వెళ్ళరా, ఇప్పుడు వంట పోయినప్పుడు చేయనా, వంట ఇప్పుడు చేయనా వద్దా అని ఇంటి ఆవిడ పెద్దవాడికి ఆకలిస్తుంది. అక్కడ మీమాంసం అర్థం వచ్చిందండి, నిర్ణయం జరగని ఓ డిస్కషన్ అయిపోయింది. అవును, నిజానికి అది కాదు, అది కాదు అసలు మీమాంస అనే మాట నిర్ణయం అయ్యే డిస్కషన్. ఎటువంటి టాపిక్ని ప్రతిదానికి అది పవిత్రైన విషయాల మీద. అవును, ప్రతిదానికి వాళ్ళు అనేక రకాల డౌట్స్ వస్తాయి. చొక్కా మొత్తం పైన పెట్టాలా కింద పెట్టాలా ఇక్కడలాగా 2 రకాలని పెట్టచ్చు. ఇలాంటివి కాదు, పవిత్రైన విషయం అంటే వేదాలకు సంబంధించి, యజ్ఞయాగాలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి, దేవుళ్ళకి సంబంధించి అటువంటి టాపిక్స్ మీద అనుమానం వస్తే అప్పుడు చేసే చర్చ నిర్ణయాత్మకంగా ఉండే చర్చని మీమాంస అంటారు. ఆ టెక్నిక్స్ మనకి లౌకికాన్ని కూడా పనిచేస్తాయండి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఇది మనకి సుప్రీంకోర్టులో జరిగింది, ఈ డిస్కషన్ జరిగింది. ఓకే, 1969లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజభరణాలు రద్దు చేసిందండి ఆవిడ. అవును, ఏమండి మనకి సర్దార్ పటేల్ ఇచ్చినటువంటి హామీ ఏమిటి రాజులందరికీను, మీ రాజ్యాన్ని మాకు ఇచ్చేసినందుకు మీకు ఇంత భరణం ఇస్తుంటాం, కాంపెన్సేషన్ ఇక పెర్మనెంట్గా నడుస్తూ ఉంటుంది అని ఆయన వాగ్దానం చేశాడు భారత ప్రభుత్వం తరఫు నుంచి. అందుకోసం వాళ్ళందరూ సంతకాలు పెట్టి రాజ్యాధికారాన్ని వదులుకుని డబ్బులు ఇస్తుంటే పుచ్చుకుంటూ వచ్చారండి. ఈవిడేం చేసింది, ఆ రాజభరణాలను క్యాన్సిల్ చేసేస్తుంది. వాళ్ళ పదవులు పోయాయి, అధికారం పోయింది, ఇప్పుడు డబ్బులు కూడా పోతాయి, అంతే కదండి. దీని మీద కోర్టుకి వెళ్ళారండి. కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు పార్టిసిపేట్ చేసినటువంటి లాయర్స్ ఎలాంటి వాళ్ళు చేశారు, ఆవిడ శాంతిభూషణం, దిగ్ధంతులు చెప్తున్నాను, పాల్కివాల, శాంతిభూషణం, నిరేండే, ఇలాంటి దిగ్ధంతులు ఉన్నారండి. అంటే ఆ పేరులో ఇంకో పేర్లు చెప్తున్నాను, మా సామాన్య లాయర్ కాదు. పాల్కివాల ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా మీరు విన్నారో వినలేదు, నేను విన్నాను. నేను అతని ఉపన్యాసం విన్నాను. ఎంత మధురంగా ఉంటుందంటే, ఎంత శ్రావ్యంగా ఉంటుందో అతని వాయిస్, ఎంత లాజికల్గా ఉంటుందో. అతను వేల సంఖ్యని నోట్లో అలవోకగా చెప్పేస్తాడండి స్టాటిస్టిక్స్. ఏది చెప్పినా విత్ ఫిగర్స్ మాట్లాడతాడు ఆయన, కన్విన్సింగ్గా ఉంటుంది. అలాగా ఆ టాపిక్లో కాన్స్టిట్యూషన్లో కొన్ని వాక్యాలు తీసుకుని దీని ప్రకారం మనం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వవలసిందే, ఈ రద్దు అనేది తప్పిది అని ఆయన ఆర్గ్యుమెంట్ ఇచ్చాడండి. కొన్ని సెంటెన్స్ వెంటనే అవతల పక్కన శాంతిభూషణం తీసుకుని అవే వాక్యాలు తీసుకుని, అవి కూడా గొప్ప ఆరేటర్ ఏమండి, గొప్ప లాయరు, ఇవే ఏ వాక్యాన్ని అయితే పాల్కివాల తీసుకున్నాడో అవే వాక్యాలకి ఆపోజిట్ మీనింగ్ వచ్చేట్లాగా ఆయన ఆర్గ్యూ చేశాడండి. జడ్జీలు మతిపోతుంది, జడ్జీలు కూడా ఆఫ్టర్ వాడు కూడా అంత ముందర లాయర్సే, వాళ్ళు మించిన లాయర్స్ కాదు వీళ్ళు, అదృష్టశాత్తు వీళ్ళు జడ్జీలు అయ్యారు. అంటే తక్కువ వాళ్ళేం కాదు, అలా కాదు, వాళ్ళు మించిపోయినటువంటి వాళ్ళు కాదు. ఆ పక్కన ఇంతట్లో అయిపోయిందో నిరేండి లేచి ఈ ఇద్దరు చెప్పిన అర్థాలు కాకుండా ఈ సెంటెన్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్న సెంటెన్స్ ఈ అర్థం చెప్పాలి అసలు ఆయన 3 రకమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడండి. ఓకే, వాళ్ళు అందరూ రిఫర్ చేసి ఒకే ఒక సెంటెన్స్ని. ఇప్పుడు చివరికి జడ్జెస్ వాళ్ళకి మతిపోయి మామూలుగా ఏం చేశారంటే, అసలు ఇలాంటి సమస్య పూర్వం ఎప్పుడైనా వచ్చిందా, ఎవరికైనా వచ్చిందా, ఒకే సెంటెన్స్ డిఫరెంట్ మీనింగ్స్ వచ్చే పరిస్థితి ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా అంటే అందులో వెంటనే డిఫరెంట్ పూర్వం వేదంలో వచ్చిందండి. వేదవాక్యాలు ఇలా భిన్న అర్థాలు. దానికి ఏం చేశారు వాళ్ళు, మీమాంస అనే శాస్త్రాన్ని అడ్డగా పెట్టుకున్నారు. ఎవరు రాశారు ఏమండి అంటే దానికి జైమిని మహర్షి రాశారు కొంత, రాశారు వేదవ్యాస మహర్షి కొంత రాశారు. జైమిని మహర్షి ఏ భాగాన్ని రాశారు, పూర్వమీమాంస,
వ్యాస మహర్షి రాసిన దాన్ని ఏమంటారు ఉత్తర మీమాంస. మీమాంస. సో ఈ వేద ఆయన టెక్స్ట్ ఏమిటి, ఆయన ఏ టెక్స్ట్ కోసం వాడుకున్నాడు ఆయన? వేదంలో 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కోసం జైమిని మహర్షి వాడుకున్నారు. పార్ట్ 4 కోసం వ్యాస మహర్షి వాడుకున్నారు. వాడి ప్రిన్సిపల్స్ ఏమిటి? ఒక సెంటెన్స్కి అంబిగ్యూటీ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి? ఇద్దరు మాత్రం ఒకే ప్రొసీజర్ ఒకటే చెప్పారు ఇద్దరు కూడా అని చెప్పి ఆ ప్రొసీజర్ తీసుకున్నారండి, స్టడీ చేశారండి, దాని ప్రకారం వాళ్ళు రిజాల్వ్ చేసుకున్నారండి, జడ్జిమెంట్ ఇచ్చారండి. ఈ మీమాంస అనేటటువంటి శాస్త్రం అంటే ఒక వాక్యానికి అర్థం నిర్ణయించడం అలాగా. ఈ టాపిక్ని మన మోడర్న్ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టులో జరిగింది. ఇంతకంటే మీకు అదృష్టం. పర్ఫెక్ట్. ఇది ఇక్కడ ఎలా వస్తుందంటే ఒకే వాక్యానికి రకరకాల అర్థాలు వచ్చినప్పుడు. సో కంప్యూటర్స్కి ఎట్లా ఇప్పుడు కంప్యూటర్స్ పర్ఫెక్ట్. మీరు ముందు చెప్పిందే చాలా పూర్వ వృత్తాంతమే చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు కంప్యూటర్స్కి దీన్ని ఎలా అండి? ఇప్పుడు మీరు కంప్యూటర్స్లో మీరు ఏది కావాల్సి అది వస్తుందండి. ఏమి చేస్తున్నాం అసలు మొట్టమొదటి కంప్యూటర్ దగ్గర కూర్చొని నాకు జావా సాఫ్ట్వేర్ కావాలి అని మీరు అన్నారండి. మీరు జేఏ కొట్టేసి అప్పుడు ఏం నొక్కుతున్నారు? ఎంటర్ నొక్కుతున్నారండి. అది వెంటనే జావా డౌన్లోడ్ చేస్తుందండి. దానికి ఎలా అర్థమైందండి? జేఏ అనేటటువంటిది దానికి ఎలా అర్థమైంది? అది అక్షరాలన్నీ లోపల బఫర్ అని అంటాం, మెమరీ, కొంత సెగ్మెంట్, కొంత పార్ట్ పెట్టుకుని దానికి ఎక్కడ ఒక వాక్యం అయిపోయిందని ఎలా దానికి గుర్తు? మీరు కామా మన ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టుగా రాసినట్టుగా ఎంటర్ బటన్ దాని ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెట్టుకుంటాం. ఆ ఎంటర్ బటన్ నొక్కేమో ఓహో ఇక్కడ ఏదో వీడు చెప్పదలుచున్నాడు వీడు ఈ ఆపరేటరు అని చెప్పి అంతవరకు చూసి అది లోపల ఏం చేయాలో దానికి ఆల్రెడీ ఏమేమి కమాండ్స్ ఏం చేయాలో రాసుకుని ఉంటుందండి. అది తీసుకుని అది దాని ప్రకారం చేస్తూ ఉంటుందండి. ఏమంటే ఇఫ్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది కంప్యూటర్స్లో. అందరికీ సామాన్యంగా ప్రోగ్రామ్ వచ్చినట్టు ఇలా అయితే అలా చెయ్యి, ఇంకో రకం అయితే దాన్ని అంటే ఒక ఎక్స్ యొక్క వాల్యూ ఒకటి ఉంటే ఈ పని చేయి, ఎక్స్ యొక్క వాల్యూ ఇప్పుడు చూడండి వాటర్ ట్యాంకులు బుక్ చేసుకోవాలనుకోండి, మీరు ఎప్పుడైతే మీ వాటర్ ట్యాంకులు ఎప్పుడైనా మీరు బుక్ చేసుకున్నా లేదు తెలియదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇలాంటి వాటికి ఇదైతే ఒకటి నొక్కండి లేదా 2 నొక్కండి, తెలుగులో కావాల్సి ఒకటి నొక్కండి, ఇంగ్లీష్ కావాల్సి 2 కొట్టండి, వస్తున్నాయి కదా. ఇక్కడ మీకు దానికి అనుమానం వస్తే ఏం చేయాలో చెప్తుంది. అనుమానం వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అదే రకంగా ఆ వాక్యానికి అలాంటి పరిస్థితులు ఏం చేయాలి, వీటికి ఏమంటామంటే బలాబలాలు నిర్ణయించడానికి చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తానండి. 2 + 3 × 5 అండి. చిన్న ఎగ్జాంపుల్ పేపర్ వేసుకోండి కావస్తే మీరు. 2 + 3 ఇంటూ మార్కేసి 5. దీని ఆన్సర్ ఎంత అండి? పెద్ద లెక్క ఇవ్వలేదు నేను. అంటే 2 + 3 5, 5 5 25. తప్పండి ఆన్సరు. ఏమండి? ఎడం పక్కని కాదు, కుడి పక్కన చూసారండి. ఇక్కడ ఎందుకంటే కుడివైపు చేస్తే 5 × 3 తిరగేసి చూడండి. 5 × 3 15, 5 3 15. దానికి 2 కలపండి 17 వచ్చిందండి. ఇప్పుడు 25 ఆన్సర్ కరెక్టా, 17 ఆన్సర్ కరెక్టా? 2 ఆన్సర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక వాక్యానికి ఎలా అయితే రకరకాల అర్థాలు వస్తాయన్నానో ఒకటే ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఇది. 2 ఆన్సర్లు ఉన్నాయా లేవా? రైటా తప్ప అని అంటలేదు. 2 ఆన్సర్లు ఉన్నాయా లేవా? 2 సాధ్యం. ఈ రెండింటిలో ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలి? 17 సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా నిర్ణయించాలి? ఇప్పుడు అర్థమైందా మీకు? మామూలు లౌకికమైనటువంటి దాంట్లో అన్వయానికి సంపూర్ణ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఏంటంటే బలాబలాలు అంటారు. అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారంటే రెండింటి కంపేర్ చెప్తానండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే తర్వాత అందులో పెడదాం. 2 + అన్నాం, ప్లస్ సింబల్ ఒకటి వాడామండి. 3 తర్వాత ఇంటూ మార్క్ పెట్టున్నామండి. ఈ ప్లస్ గుర్తు ఇంటూ మార్కులు వీటికి బలాల్లో తేడాలు ఉన్నాయండి. అంటే ఎవరు ఇటుపక్క లాక్కుంటారు, మధ్యలో 3 ఉండిపోయింది. ఈ 2 3 లాక్కుంటుందా లేదా 5 3 లాక్కుంటుందా? 5 లాక్కుంటుందండి 3ని. ఏం చేద్దంటే ఆ మధ్యలో ఇంటూ మార్క్ దాని బలం ఎక్కువ. ఓకే, ప్లస్ కంట అంటే ఇది బలహీనం అయిపోయింది కనుక అది లాక్కుంటుందండి. అది లాక్కుంది ముందు నా పని పూర్తి చేసే ఉంటుంది ఇంటూ. అంటే 5 3 15 అయిపోయింది. ఇప్పుడు ఇంక 15 వేసుకుంటాం అనుకోండి, 2 ప్లస్ ఇంకా ఒకటే మిగిలింది. దాని బలాబలాలతో ప్రశ్న లేదు. 2 + 15 17 అవుతుందండి. ఏమండి? ఇది బలాబలాలతో వచ్చింది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నిర్ణయించండి, ఇంకా ఇదే పదాలు వాడారు అక్కడ. శృతి, లింగ, వాక్య, స్థాన, ప్రకరణ, సమాక్షరణ 6 రకాల లెవెల్స్ పెట్టారండి బలాలకి. ఓకే, శృతి పదం కనుక అయ్యిందో దాని హయ్యెస్ట్ ప్రియారిటీ. లేదు లింగం అంటే కాంటెక్స్ట్ ఉందనుకో అది 2వ లెవెల్, 3వది ఇంకోటి, అలా మొత్తం 6 రకాలు పెట్టి ఇప్పుడు వేదంలో వాక్యమే దొరికిందనుకో ఇలా చేయాలని వచ్చిందనుకోండి, ఇంకా దాని డౌట్ లేదు, డిస్కషన్ లేదు. ఇంకా వేదంలో చెప్పి ఉదాహరణకి భద్రం కర్ణేభి మంత్రం చాలామంది వింటుంటామండి. భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ పదం వింటుంటామండి. కర్ణేభి అనే పదం దగ్గర వచ్చేవాడికి సంస్కృతంలో మామూలుగా కర్ణ శబ్దానికి కర్ణైహి అని రావాలి. కర్ణేభి అని వచ్చింది. ఇప్పుడు నేను కర్ణేభి తీసేసిన భద్రం కర్ణైహి అని అనడానికి వీలేదు, నాకు అధికారం లేదు. వేదంలో అక్షరాలు మాత్రం నీకు అధికారం ఉంది, ఎవడికి లేదు. అక్కడ ఏముందో అదే చెప్పు వరకు.
అర్థం చెప్పేప్పుడు నువ్వు కర్ణహ్యం చెప్పుకో, నాకు అభ్యంతరం లేదు. అంచేత శృతి ప్రమాణం హయ్యెస్ట్ ప్రియారిటీ. ఇందాకనే చెప్పారా బలాబలాల్లో బలాల దానికి హయ్యెస్ట్ బలం. అది లేదు, శృతి ప్రమాణం లేదు, కాంటెక్స్చువల్గా ఇందాక కాంటెక్స్ట్ చెప్పానండి. కూరల దగ్గరికి ఆకుకూరల వాడికి అయితే అబ్జర్వర్కి ఎవడు పలుకుతుంటే ఏ అర్థం చెప్తున్నాను మాట కాంటెక్స్ట్ బట్టి నిర్ణయం అవుతుంది. కాంటెక్స్ట్ బట్టి అంతే. అది రెండో రకం అండి. శృతి లింగ వాక్యం ఏంటి, ఏ సెంటెన్స్ వచ్చింది, ఇందాక ఆ పిల్ల చదువుతుంది అక్కడ నోట్స్ రాస్తుంది, ఆర్టికల్ వ్యాసం రాయాలి అంటే కాంటెక్స్ట్ దాంతో వాక్యానికి సంబంధం ఏంటి, అది లో ప్రియారిటీ దానికంట. ఇలాగ కంప్యూటర్స్లో ఈవేళ ఎన్ని రకాల పదాలు వాడతామో, కమాండ్స్కి బలాబలాలు వాడతామో ఇవన్నీ కూడా వేదంలో మీమాంసలు అన్నీ నిర్ణయించబడి ఉన్నాయండి. దీని మీద నాకు మా గురుగారి దగ్గర నేను బ్రహ్మశ్రీ రేమండి సూర్యప్రకాశ్ శాస్త్రి గారి దగ్గర మీమాంసకు సంబంధించినటువంటి అసలు పుస్తకం జైమిని మహర్షి మనకంటే మహాభారత యుద్ధకాలం అనుకోండి అప్రాక్సిమేట్గా 5200 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం అది. మీమాంస పూర్వమీమాంస అప్రాక్సిమేట్గా అది 12 కాండాల గ్రంథం అంటారు. అంత గ్రంథం చదవడం కష్టమవుతుందని స్టూడెంట్స్ బిగినర్స్ బుక్ లాగా అబ్రిడ్జెడ్ వెర్షన్ ఒక ఆయన 300 years బ్యాక్ దానికి సంక్షిప్తం చేసి చిన్న పుస్తకం కింద 100 పేజీల్లో వచ్చేట్లా చేసి పెట్టారండి. ఆ పుస్తకం నాకు మా గురుగారు ప్రకాశ్ గారు ఆయన పని మీద వచ్చారు. ఏమండి పని ఏంటంటే మా పిన్ని గారు ఒంటో బాగుంటుంది నిమ్స్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ మామూలుగా 2 వారాలు 3 వారాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది, ఎంత లేట్ జనరల్గా హెల్త్ ప్రోగ్రెస్ అవుతాను. అంటే అంత టైమే మా ఇంట్లో ఉండడం జరిగింది. ఆ టైంలో వేరే అబ్బాయి నీకేమైనా పాఠం చెప్పాలని ఏం చెప్పమంటావు రా అన్నారు. ఆయన వేదం అంతకి కూడా భాష్యాంతం ఆయన కంఠస్థం అండి. భాష్యాంత కంఠస్థం ఆయనకి. వేదార్థం చెప్పడంలో ఆ రోజుల్లో 30-40 ఏళ్ల క్రితం నెంబర్ 1గా ఉండేవారు ఆయన. మహాపండితులు, మొత్తం అన్ని వేదాలు వేదాంగాలు శాస్త్రాలు దర్శనం అన్నీ చదువుకున్న మహాపండితులు ఆయన. ఎలా అంటే నేను ఏం అడగాలో నాకు తెలియదు అంటే, నీ జీవితంలో ఏది నీ ఉద్యోగం ఏంటని అడిగారు. కంప్యూటర్లో పనిచేస్తున్నాను. కంప్యూటర్ నేను చూడలేదురా ఆయన అన్నది. కంప్యూటర్ నేను చూడలేదు, అది పెద్ద ఆయన. అది కంప్యూటర్ ఏం చేస్తున్నా చెప్పు. అప్పుడు చెప్పారు ఇలా కంప్యూటర్లో ఇలాగ లెక్కలు ఎలాంటి సాల్వ్ చేసుకోవడం వాడుకో, అయితే నీకు పనిచేసి మీమాంస సంబంధించి పాఠం చెప్తా అని చెప్పి ఓహో అలా పుస్తకం సెలక్షన్ కూడా చేసి ఆయన సెలెక్ట్ చేశారు. ఏ శాస్త్రం అడిగినా చెప్పగలరు ఆయన, కానీ ఏ శాస్త్రం అడగాలో నాకు తెలియదు. అయితే నీకు మీమాంస శాస్త్రం సంబంధించి చిన్న పుస్తకం ఆ పుస్తకం తెచ్చుకో పాఠం చెప్తా అన్నారు. ఆయన మళ్ళీ 2 వారాలు వెళ్ళిపోతారు. ఏమంటే అందుకోసం మీమాంస న్యాయప్రకాశన పుస్తకం పాఠం చెప్పారు ఆయన. 2 వారాల్లో పూర్తి చేసేసారు సుమారుగా. ఆశ్చర్యం ఏంటంటే మొట్టమొదటి ఆ పాఠం చెప్పేవాడు ఆయన అన్నారు, నేను అంతకుముందు ఎప్పుడు శాస్త్రం చదవలేదు, అంతకుముందు వేదం అధ్యయనం చేసుకుంటున్నాను. అంటే పన్నాలు పుస్తకం చూసుకుని మామూలుగా సస్వరంగా నేను అధ్యయనం చేసుకున్నాను. అంటే పరీక్ష ఇవ్వలేదు కానీ పుస్తకం చూసి పారాయణ చేసుకునేవాడిని. బ్రహ్మయజ్ఞానికి వాటన్నిటి కూడా. శాస్త్రం ఎప్పుడు చదువుకోలేదు. ఇది శాస్త్రం యొక్క స్టైల్ వేరు. అర్థం అవ్వలేదు కానీ కంగారు పడిపోయి రేపు వదిలి మానేకు 4-5 రోజుల దాకా నువ్వు అర్థం అవ్వకపోయినా జస్ట్ వింటూ ఉండంతే. ఓకే, జస్ట్ వింటూ ఉండు. సెకండ్ రౌండ్ మళ్ళీ చెప్తాను నీకు అర్థం అవ్వలేదు అప్పుడంటే. సెకండ్ టైం అప్పుడు నీకు డెఫినెట్ క్లారిటీ అవుతుంది. మరి మధ్యలో మాత్రం మానేక ఆ అగ్రిమెంట్ అయితే ప్రారంభిస్తాను, నేను అలాగే ఉంటాను వదిలేను అని చెప్పి. మొట్టమొదటి పాట ఎలా అవుతుందో ఏం అర్థం లేదని చెప్పానండి. నిజంగా జరిగింది అది. ఏం పర్వాలేదు రేపు చెప్తాను. 2 రోజులు అయ్యేప్పటికి కొంచెం ఆయన స్పీడ్గా పాఠం సంస్కృతంలో పాఠం చెప్పేవారు ఆయన. అంటే సంస్కృత పదానికి సంస్కృతంలోనే పాఠం, తెలుగులో మాట్లాడుకోవడం ఉండవు ఇంకా. ఏమండి అలా చెబుతుంటే 2 రోజులు కొంచెం పర్వాలేదు ఫెమిలియారిటీ ఉన్నట్టు కనిపిస్తాను. 3rd డేకి కొంచెం పర్వాలేదు ఈజీగా ఫాలో అయ్యాను. 4th డేకి ఫుల్ స్పీడ్లో అర్థం చేసుకున్నాను. కారణం ఏంటంటే అప్పుడు నాకు ఏమైందంటే నేను అంతకుముందు జేఎన్టీలో ప్రొఫెసర్గా చేసేవాడిని 85-86 పీరియడ్లో. ఎంటెక్ వాళ్ళకి క్లాసెస్ తీసుకున్నాను. వాళ్ళకి ఏ సిలబస్ నేను కవర్ చేసి పాఠం చెప్పానో అదే సబ్జెక్ట్ ఈ పుస్తకంలో వస్తుందండి. ఓ మై గాడ్. 85-86లోనే ఎంటెక్ వాళ్ళకి సిలబస్ ప్రకారం ఏది పాఠం చెప్పానో ఆ పాఠంలో ఉన్న విషయాలు ఇక్కడ అదే వరుసలో ఇందులో వస్తుందండి. ఈ పుస్తకం రాసి అన్నాడైంది 300 years అయింది. అసలు దీని సోర్స్ బుక్ ఏమన్నాడు అయింది 5000 years అయింది. 5000 years అయిందా? అది మీమాంస యొక్క చరిత్ర. అది ఇంకా సంక్షిప్తమే. ఇది సంక్షిప్తం అసలు పూర్తిగా నేను గ్రంథం చదవలేదు. ఇంకా ఎన్ని ఉన్నాయి దాని భాష్యాలు ఎన్ని రాశారు, ఎంతమంది రాశారో బాగా వర్కౌట్ చేయబడిన శాస్త్రం అది. ఏమండి ఇప్పుడు ఇది తీసుకుని ఆ వేళకి ఫుల్ స్పీడ్లోకి వచ్చే నేను ఏమనంటే 5వ రోజుకి రేపు ఈ పాఠం ఉంటుందా అని అడిగానండి. అవును ఉంటుంది, ఎలా చెప్పేవన్నారు. నువ్వు చెబుతుంది అంతా కూడా కంప్యూటర్ సైన్స్ సంస్కృతంలో చెప్తున్నావు బాబాయ్ అన్నాను. కంప్యూటర్ సైన్స్ నువ్వు సంస్కృతంలో చెప్తున్నావు. మొట్టమొదటి నాకు 2 పోలిక ఉంటుందని తెలియదు. అదే నేను మార్జిన్లో ఆయన చెప్తున్నావు అయ్యో ఇది ఈ కాన్సెప్ట్ సంబంధించి అని వెంటనే ఈ కంప్యూటర్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నాను కనుక అప్పటికి ఇప్పుడు 71లో ప్రారంభించాను, 94-95 25 ఏళ్ళ నుంచి అందులో ఉన్నాను అని చెప్పి పక్కన మార్జిన్లో
అలా చూస్తే ఆ పుస్తకం కంప్లీట్ చేశాడు. 72 కాన్సెప్ట్స్ నాకు ఐడెంటికల్గా కాన్సెప్ట్స్ దొరికాయండి. కంప్యూటర్లో కాన్సెప్ట్కి మీమాంసలో కాన్సెప్ట్ ఏమిటి ఐడెంటికల్. దాని మీద రాసింది ఈ పుస్తకం అండి, వేదాస్ అండ్ కంప్యూటర్స్ అండి. సిస్టమ్స్ అనాలిసిస్, ఓ ప్రాజెక్ట్ అనాలిసిస్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలి అసలు. ఇవాళ మీరు సిపిఎం ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా వెళ్ళాలి అసలు. ఒక ప్లానర్ ఉంటాడు కదా, ప్రతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడండి. రేపు ఆర్గనైజేషన్ ఇచ్చారు, ఆర్గనైజేషన్ నడిపించమన్నారు, అతను ప్లాన్ చేస్తుంటాడు, అతను అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఎవరెవరు వర్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఇదంతా సిస్టమ్స్ అనాలిసిస్ మొట్టమొదటి చేసుకుంటాం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు. ఓ బిల్డింగ్ కట్టమన్నారు అనుకోండి, కట్టమంటే వెంటనే కట్టేస్తాడండి మొన్నటి పొద్దున. మనం మ్యాప్ ఇవ్వాలి కదా, అప్రూవ్ చేయించి ఉండాలి కదా. ఇలాగా ఈ సబ్జెక్ట్ సంబంధించి అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయండి. ఒక వాక్యాన్ని నిర్మాణం చేయాలంటే ఇన్ని రకాల ఈ ఏ లెవెల్లోకి వస్తుంది చూడు అని వస్తాడండి. ఐడెంటికల్ కాన్సెప్ట్స్. దీని మీద ఏం చేశానంటే 72 కాన్సెప్ట్స్ ఎన్నో వస్తే అన్నిటి మీద పాఠం అయిపోయింది. ఇంకా ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోయింది. తెలుసున్న సబ్జెక్ట్ సంస్కృతం చదువుతున్నాను అంతే అంతే ఏమండి. అది వెళ్ళిపోయిన తర్వాత వీటి మీద నేను ఆర్టికల్స్ రాశాను, 70 ఆర్టికల్స్ రాశాను. ప్రతి కాన్సెప్ట్కి ఆర్టికల్ రాశాను. మళ్ళీ ఆయన చేసి వెట్టింగ్ చేసుకుందాం, వెరిఫై చేసుకోవాలి. నాకు ఎందుకంటే పాఠం చెప్పేప్పుడు ఏ క్లాస్కి అయినా సరే ఏ సబ్జెక్ట్ 70% స్టూడెంట్కి వచ్చేస్తుంది అనుకోకూడదండి. 95% అర్థం ఉండొచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా సరే 70% వచ్చిందంటే మార్కులు వేయడంలో ఉంటుంది. వారి గురువు గారు హైదరాబాద్లో ఉండేవారు, బ్రహ్మశ్రీ డోంగిరి శాస్త్రి గారిని. వారి దగ్గరికి అయ్యా నేను ఫస్ట్ రీడింగ్ అయిపోయింది, ఆయన దగ్గర రాశానండి, వినిపించడానికి మీరు కూడా ఒకసారి సెకండ్ ఒపీనియన్ కింద మీరు చదివి వినిపించవయ్యా అన్నారు. మహాపండితులు అక్కడ మన ఆర్ట్స్ కాలేజీ స్టేషన్ పక్కనే వారాసుగూడలో ఉండేవారు డోంగిరి శాస్త్రి గారిని. వారు 15 రోజులు నెలలో మొత్తం అన్నీ విన్నారు. ఇక్కడ ఈ పదం బదులు ఆ పదం వేసుకో మొత్తం అంతా పెర్ఫెక్ట్ చేశారు దాన్ని. అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఈ పుస్తకం తయారైందండి. అది ఒక్క రోజులో అయిపోయింది కదా ఇది. ఏమండి కృషి ఉంది సార్. అలాగా ఇక్కడి నుంచి రోజు పొద్దున్న 6:30 బయలుదేరి 7 అలా వెళ్ళిపోయి అక్కడి నుంచి వెంటనే బట్టలు మార్చుకుని పాఠం చెప్పుకొని మళ్ళీ నిమ్స్కి అందుకోవాలి 9 o'clock. అక్కడి నుంచి ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ 8 o'clock స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి. అలాగే ఇలాగా మీరు ఈవేళ నేనేమంటానంటే కంప్యూటర్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అసలు ఏమిటి కాన్సెప్ట్స్ ఏమండి, మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, సబ్ ప్రోగ్రామ్ ఏంటి, ఇవాళ మనం రాస్తుంటాం ప్రొసీజర్ అంటారు, మెయిన్ ప్రొసీజర్ ఇవన్నీ అందులో వచ్చేయండి. లైబ్రరీ ప్రోగ్రామ్స్ వాడతారు. ఐడెంటికల్ కాన్సెప్ట్స్ ఇవి, మళ్ళీ ఎక్కడ డీవియేషన్ లేదు. ఇలాగా నేను ఐకేఎస్ అనేటటువంటి దానికి బ్రాడ్గా చెప్పాలంటే సార్ ఇంకొకటి, ఇప్పుడు హెల్త్కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఈ ఫర్టిలిటీ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయి కదా. చాలామంది అంటే గాంధారి కథని చెప్తూ ఉంటారు, 100 మంది ఒకేసారి పుట్టడానికి ఐ మీన్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇట్లాంటి ఏదో కాన్సెప్ట్ చెప్తుంటారు. నిజమేనా అది? దాన్ని అట్లా అర్థం చేసుకోవాలా ఈ రోజున్న? లేదండి, ఆవేళ ఒక టెక్నాలజీ ఉంది. ఓకే, టెక్నాలజీ ఉంది. అది ఒకసారి కాదు, ఆ ఒక్కసారి గాంధారికి ఒక్కతిగా జరగలేదు, రామాయణ కాలంలో జరిగింది. అవునా? సుగ్రీవుడు మనకి వారి సుగ్రీవులు, ఓకే ఏమండి వశిష్ఠ మహర్షి వాళ్ళందరూ కూడా కుంభ సంభవులు అంటాం. కుంభ సంభవుడు అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అర్థం. కుంభం అంటే కొండలో పెట్టిందని. ఓరోసికి పుట్టినటువంటి వాళ్ళు ఇద్దరికి మిత్రావరులకి, ఏమండి ఇద్దరు మగాళ్ళు ఒక అప్సరస్ తోటి అని ఇద్దరు అదరోసి ఇద్దరు చెరువు పుట్టారు. ఇలాగ మనకి ఆ నాటకాల నుంచి ఇటువంటిది ఉందండి ఈ టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ ఏం చేశారనేది మనం ఇంకా డీటెయిల్గా ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు. బట్ ఇట్ ఈజ్ పెర్ఫెక్ట్లీ ఎస్టాబ్లిష్డ్ సైన్స్. గర్భతుంబ అని వాడతారండి ఇక్కడ భారతంలో కూడాను. గర్భతుంబ 90 అంటుంటాం మామూలుగా, అంటే ఎక్కువ మంది అని. ఒకేసారి 101 మంది శిశువులు తయారయ్యారు. అంటే 100 మంది మగాళ్ళను ఒక దుస్సలని అమ్మాయి కూడాను గాంధారికి అని. ఇలాగా ఈ పద్ధతి ఉంది పూర్వం నుంచి ఉంది. ఒకసారి కదా, చాలామందికి జరిగింది అలాగా. అగస్త్య మహర్షికి జరిగింది, వశిష్ఠ మహర్షికి జరిగింది, వారి సుగ్రీవులకు జరిగింది. ఏమంటే ఇలాగ చాలా కథలు ఉన్నాయి మనకి. అంచేతది ఈ జెనెటిక్ ఈ జీనియాలజీలో అవన్నీ కూడా మనకి ప్రూవ్డ్ సిస్టమ్స్ అవి. అంటే ఒక్క మాట సార్, ఇప్పుడు మనం ఇంత చాలా విషయాలు మాట్లాడుతున్నాం, ఇంకొక వీడియో కూడా మళ్ళీ చేద్దాం మనం కంటిన్యూస్గా. బట్ దీన్ని మనం ఇప్పటికీ కంక్లూడ్ చేయాలి అని అంటే, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి మీరు చెప్తున్నారు, భారతీయ విజ్ఞానం చాలా గొప్పది, దాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలన్నారు. మీరు అవి చదివారు కాబట్టి, మీరు ఈ ఆధునిక చదువులు మీకు తెలుసు కాబట్టి, విజ్ఞానం ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో మీరున్నారు. అట్ ద సేమ్ టైం మన భారతీయ వాంగ్మయాన్ని చదివారు కాబట్టి మీరు అన్వయించుకోగలిగారు. ఈ రోజు ఉన్న వాళ్ళకి నిజానికి ఏం చదవాలో తెలియని వాళ్ళకి, ఎలా అసలు ముందడుగు వేయాలో తెలియని వాళ్ళకి మీరు ఇచ్చే సూచన, సజెషన్ ఏమైనా ఉందా? కేవలం మా ఈ జనరేషన్ అంతా ఆధునిక చదువులు మాత్రమే తెలుసు సార్ మాకు. ఎవరికి ఇప్పుడు మీరు విష్ణు సహస్రనామాలు వింటారు, కానీ విష్ణు సహస్రనామాలు మీరు చూసిన కోణం వేరు. అలా దాన్ని ఎలా అంటే మొదటి అడుగు చెప్పండి నాకు. బేసిక్గా ఎలా జరగాలంటేనండి, మామూలుగా వాస్తవంగా చెప్పాలంటే
ఆ, ప్రాచీన వాంగ్మయాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృతం పెద్ద గేట్ అండి. ఫస్ట్ సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతం మొత్తం కనీసం అది కొంత పరిచయం రావాలండి. ఇంకేది అంతా మనకి సంస్కృతంలో ఉంది వాంగ్మయం అంతా కూడా. రామాయణం అనండి, మహాభారతం అనండి, వేద వాంగ్మయం అనండి, శాస్త్రాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అక్కడ అనాంబిగ్యూస్గా ఉన్నాయి అక్కడ వాక్యాలు. అక్కడ సంశయం లేదు, అసలు అనుమానం లేదు. ప్రతి పదాన్ని అంత క్లియర్గా వాళ్ళు అంటే మన వాళ్ళు ఎలా చేశారంటే అనుమానం రావడానికి వీల్లేదని చెప్పి అక్షరం లెవెల్లో శాస్త్రం రాశారండి. సింగిల్ లెటర్ లెవెల్లో దాన్ని శిక్షాశాస్త్రం అని పేరెట్టారు. అక్షరం లెవెల్ ఒకటే అక్షరానికి, అక్షరంతో మారిపోతాయి. తర్వాత కొన్ని అక్షరాల యొక్క సముదాయం ఒక పదం అవుతుంది. పదం లెవెల్లో మళ్ళీ ఇంకో శాస్త్రం పెట్టారు, దాన్ని వ్యాకరణ శాస్త్రం అన్నారు. కొన్ని పదాల యొక్క కాంబినేషన్తో సెంటెన్స్ ఫార్మ్ అవుతుంది, దానికి మీమాంస అని పేరు పెట్టారు. ఈ వాక్యాల ద్వారా ఏర్పడేటట్టు జ్యోతిషం గురించి చెబుతున్నాం, దానికోసం జ్యోతిష్ శాస్త్రం పెట్టారు. ఈ వాక్యాల నిర్మాణంతో యజ్ఞయాగాది కర్మలు చెబుతున్నాం, దానికోసం కల్పశాస్త్రం పెట్టారు. ఈ పదాల యొక్క కాంబినేషన్ తోటే అందులో శ్రావ్యంగా వచ్చి ఛందశాస్త్రాన్ని పెట్టారు. ఎందుకు చేశారంటే ఎక్కడ యాంబిగ్యూటీ ఉండడానికి వీల్లేదు. ఏ లెవెల్లోనూ కూడా, అక్షరం లెవెల్లో కానీ, పదం లెవెల్లో కానీ, వాక్యం లెవెల్లో కానీ, వాక్యం చెప్పే విషయం లెవెల్లో కానీ. మిగతా ఇప్పుడు జ్యోతిషం అంటే వాక్యం చెప్పే విషయం అది, అందులో కూడా యాంబిగ్యూటీ ఉండకూడదు అని చెప్పి అంత మైన్యూట్ చాలా క్లియర్గా ఉంటుంది. మన ఏ డెప్త్ వరకు ఆ సంస్కృతాన్ని అధ్యయనం చేయగలమో అది మన టైంని బట్టి ఉంటుంది, ఎంత టైం స్పేర్ చేస్తాం అది. కనీసం ప్రిలిమినరీగా ముందర ఈవేళ మనకి రకరకాల కోర్సెస్ చాలామంది కండక్ట్ చేస్తున్నారు. ప్రిలిమినరీగా కొంతవరకు వచ్చినా పర్వాలేదు టు స్టార్ట్ విత్. అది అవుతూ ఉండగా ఇటువంటి పుస్తకాలు కొన్ని ఎవరెవరైతే రాశారో, నేను రాసినే అన్నాను. ఇప్పుడు నేను కూడా వాటిలో ఏ యాంగిల్లో అర్థం చేసుకోగలను, నాకు పరిచయం ఉన్నటువంటి లౌకికమైన మోడర్న్ సైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగలను. న్యూక్లియర్ ఫిజిక్స్ చదివాం కనుక ఫిజిక్స్ గురించి కొంత ఐడియా ఉంటుంది. బీఎస్సీలో ఎంపీసీ కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కనుక కొంత ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా కొంతవరకు తెలుస్తూ ఉంటాయి. ఏమండి, నేను బోటనీ యాంగిల్స్ని చెప్పలేను, జువాలజీ చెప్పలేను, ఎకనామిక్స్ చెప్పలేను కదండి, మెడిసిన్ చెప్పలేను. సో ఆ యాంగిల్స్లో ట్రైనింగ్ అయినటువంటి మోడర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దాన్ని చేస్తే పరిపూర్ణం చేసుకోవచ్చు. ఇలా అలా ఎవరెవరు ఎన్ని కోణాల్లో సాధ్యమో అన్ని కోణాలను చూడగా అన్ని కంపైల్ చేస్తే అప్పటికి గ్రాండ్ కంపైలేషన్ అవుతుందండి. అది భారతీయ విజ్ఞానం అవుతుంది, అది సంపూర్ణ భారతీయ విజ్ఞానం అవుతుంది. లేదా ఇది పాక్షికమే. కరెక్ట్ సార్. ఈ చిన్న ఉదాహరణ చెప్తాను, కెమిస్ట్రీ అన్నాను కదా, కెమిస్ట్రీలో ఫండమెంటల్ కాన్సెప్ట్ అండి వ్యాలెన్సీ అని అంటుంటాం. వ్యాలెన్సీ అంటే అణువులు ఎలా ఫార్మ్ అయ్యాయి, ఏమండి అంటే లోపల మనకి ఇవాళ చూస్తే న్యూక్లియస్ అంటే లోయర్ నుంచి వస్తాం, సబ్ అటామిక్ పార్టికల్స్, సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ అంటే న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, అదంతా కలిపి యాటమ్. ఇలాంటి యాటమ్స్ కలిస్తే ఓ మాలిక్యూల్ తయారవుతుంది. ఇదేంటి మనం చెప్పేది, ఈ యాటము ఇంకో యాటం కలిసే మాలిక్యూల్ అన్నాం, ఎన్ని రకాలుగా కలుస్తాయి అని ప్రశ్నించామండి. కలవమని అన్నాం, కరెక్టే, కలవడం అనేక రకాలు, చేయించి కలవడం వేరు, దూరంగా ఉండి కలుసుకోవడం వేరు, అనేక రకాలు. దీని మీద మనం వాడే పదం కెమిస్ట్రీలో వ్యాలెన్సీ అని అంటామండి. కోవెలెన్సీ, కోఆర్డినేట్ వ్యాలెన్సీ ఇవన్నీ చిన్నప్పుడు కెమిస్ట్రీలో వస్తుంటాయి. ఇదే మాట దీనికి సంబంధించి ఇదే పదము మనకి వేదంలో వచ్చిందండి. ఏకత యస్వ, ఇద్దరు ఐసోటోప్స్ దీంతో తయారవుతుంటాయి. ఏకత యస్వాహ, ద్విత యస్వాహ, త్రిత యస్వాహ అని మంత్రం ఉందండి. ఆ మంత్రంలో హైడ్రోజన్ మామూలుగా మనకి ఆక్సిజన్తో కలిస్తే వాటర్ ఫార్మ్ అవుతుందండి, దాన్ని H2 అంటాం. అంటే 2 హైడ్రోజన్ అణువులు, పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి H2O అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ కలిసి నీళ్ల బిందు తయారవుతుంది. నీటి బిందు అంటే నీటి కణం తయారైంది, నీటి మాలిక్యూల్ తయారైంది కరెక్ట్గా చెప్పాలంటే. ఎన్ని రకాల నీళ్ళు ఉన్నాయి, ఎన్ని రకాల నీళ్ళు అంటే ఒకటే రకం ఉన్నాయి కాదండి. హెవీ వాటర్ నోట్ వింటారు కదా మీరు, హెవీ వాటర్ ప్రాజెక్ట్ మణుగూరులో ఉంది, కరెక్టే అవునా కదా. హెవీ వాటర్ అంటే ఏమిటంటే ఈ ఇందాక చెప్పే న్యూక్లియస్లో మనం దాని స్ట్రక్చర్ చెప్తే ఒక ప్రోటాన్ ఒక్కటే ఉంటే ఏమండి దాన్ని హైడ్రోజన్ అన్నామండి. ఆ న్యూక్లియస్లో ప్రోటాను ప్లస్ ఒక న్యూట్రాన్ కూడా ఉందనుకోండి, దానికి ఆక్సిజన్ కలిసిందనుకోండి, దాన్ని D2O అంటారు. D2O అంటే హెవీ వాటర్ని. ఓకే, H2 అది హైడ్రోజన్, దాని అంటే హైడ్రోజన్కి ఐసోటోప్ D2 అనేది. ఇది H2 అంటే దాన్ని D2 అంటాం. ఐసోటోప్స్ అంటే దాని లోపల ప్రోటాన్స్ సంఖ్య పెరుగుతుంది, ప్రోటాన్స్ అవే ఉండి న్యూట్రాన్స్ పెరుగుతుంటే దాని పేరు ఐసోటోప్ పేరండి. అని D2. ఇంకో 3 రకం ఉందండి, T2O ఒకటి ఉంది. ఏమండి దాని పేరు ట్రీషియం. ఇదేమో వాటర్ హైడ్రోజను, రెండోదేమో డైటీరియం, స్పెల్లింగ్ ఏమిటండి DEUTERIUM. ఇంకో రకం చెప్పాలండి ద్వితీర్యం కూడా చదవచ్చు దాన్ని, ఏమండి మన చదవడం మన ఇష్టం. అది ద్వితీర్యం, మన వాళ్ళు చెప్పేది ద్విత అని పేరెట్టారండి దానికి.
ఏకతాయ స్వాహ. ఏకత అంటే ఒకటే నీకు అందులో లోపల ప్రోటాన్ ఉంటుంది. ద్విత అందులో లోపల రెండు కణాలు ఉన్నాయి, ఒక ప్రోటాను ఒక న్యూట్రాను ఉంది. త్రిత 3 ఉంటాయి లోపల. ఏమండి T2O దాని పేరండి. అది రేడియో యాక్టివ్ అండ్ ఎస్టేబుల్. అది ఎక్కువసేపు ఉండదు, అది వెంటనే బ్రేక్ అయిపోతుంది. ఇవి మనకి మంత్రంలో కనిపిస్తున్నాయి, ఈవేళ మనకు సైన్స్లో చెప్పుకుంటున్నాం. ఇవి ఇది బేసిక్స్ అసలు కెమిస్ట్రీ ఫార్మేషన్ వ్యాలెన్సీ అటువంటి ఎన్నో కాన్సెప్ట్స్ అండి. మనకి ఇంకా కొన్ని గుర్తించినవి ఇవి. గుర్తించాల్సిన ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు. కరెక్ట్ సార్. మన పాక్షికమైనటువంటి వ్యూ తోటి చూసి ఆశ్చర్యపోతున్నాం. ఇంకా ఎన్ని ఉన్నాయి కదా. వేదపురుషుని ఆయన అనుగ్రహంతో మనం చూడగలుగుతాం. ఇవి మన సొంత తెలిసేటది కాదు సార్. కానీ ప్రయత్నం ఎంతవరకు అంటే సంస్కృతం కొంత పరిచయం ఉండి మోడర్న్ సైన్సెస్తో తరువుగా ఉంటే ఏ యాంగిల్లో వాడు చూస్తే ఆ యాంగిల్లో కనిపిస్తాయండి. ఎకనామిక్స్ మీద చాణక్యుడు రాసిన పుస్తకంలో ఎన్ని విశేషాలు ఉన్నాయో, ఎంత చక్కటి ఉదాహరణ ఇస్తాడో. ఇలాగ మనకి ఇవన్నీ కలిపితే నా ఉద్దేశంలో అంటే ప్రాచీన భారతీయ వైభవాన్ని, విజ్ఞానం యొక్క వైభవాన్ని ఒకసారి గుర్తించి ఆనందిస్తూ ఆ స్థాయికి మనం కనీసం చేరి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం ఎలాగా. అంటే ప్రాచీన నుంచి భవిష్యత్తు దాకా మొత్తం పెద్ద రూట్ మ్యాప్ వేసుకోవాలండి. పర్ఫెక్ట్. మధ్యలో మనం ఉంటామండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇంత చక్కటి మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అసలు అట్లా వింటూ ఉండాలనిపిస్తుంది. ఈవెన్ ప్రేక్షకులు కూడా చాలామంది కమెంట్స్ చేశారు లాస్ట్ మేము ఇంతకుముందు పెట్టిన ఎపిసోడ్స్కి. అలా వింటూ ఉండాలనిపిస్తుంది సార్. ఇప్పటికి 2 సార్లు విన్నాను సార్, 3 సార్లు విన్నాను సార్ అన్న చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మేము నిజంగా ధన్యులమే కొంతవరకు చెప్పగలను సార్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది రేమళ్ళ అవధానులు గారితో ప్రత్యేక చర్చ. ఇలాంటి చర్చలు ఇంకా కంటిన్యూస్గా నేను చేస్తూనే ఉంటాను, వారు అనుమతిస్తూ ఉంటే కనుక. మీ అందరి అభిమానము, మీ ఆశీర్వాదం కూడా కావాలి. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో వీటిని ఎక్కువ మందికి చేరవేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. వీటిని ముఖ్యంగా మీ పిల్లలకు చూపించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి అర్థం కాకపోతే కూర్చునబెట్టి మీరు చెప్పండి, వినిపించే ప్రయత్నం చేయండి. ఇది ఒక హోంవర్క్ లాగా తీసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ నిజంగా మీ పిల్లలు ఎంత గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్తారో తెలియదు. వాళ్ళు మంచి గొప్ప ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, గొప్ప గొప్ప కంపెనీలు నడిపే సీఈఓలు కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్లు కావచ్చు, వాటెవర్ ఏదైనా కావచ్చు, సైంటిస్టులు కావచ్చు. వాళ్ళ జీవితానికి మన భారతీయ వాంగ్మయము, మన ప్రాచీన ఋషుల ఆ విజ్ఞానము కొంతైనా జోడించబడితే ఖచ్చితంగా భారతదేశాన్ని మనం విశ్వగురు పీఠం పైన కూర్చోబెట్టగలుగుతాం. ఈ భారతదేశపు పురోగతి వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరు, మీ పిల్లలు, మీ నెక్స్ట్ తరాలు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని రిఫర్ చేయడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ యజ్ఞంలో మనం పాలు పంచుకోవడమే. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.